హలో అండి. నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజులైందండి వ్లాగ్ చేసి కాదు వ్లాగ్ పెట్టి. ఎందుకంటే ఈ వీడియో తీసి 1 మంత్ అయ్యింది. కానీ ఇప్పుడు పెడుతున్నానంటే చూసుకోండి. ఏంటి అమ్మాయి బిజీగా ఉంటుంది, జాబ్ చేస్తుంది అనుకున్నారు. అసలు ఏం లేదండి, జాబ్ ఏం కాదు, ఓన్లీ హౌస్ వైఫ్ అని. కానీ మర్చిపోతున్నాను, పెడతాను అనుకోని మర్చిపోతున్నానండి. ఈ లొకేషను ఎవరైనా తెలియని వాళ్ళు ఉండరనుకోండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ చాలామందికి తెలుస్తుంది ఈ లొకేషన్ ఎక్కడ అనేది. చూసారా? అంటే పాతకాలంలో ఎలా ఉండేవారు అనేది చిన్న విలేజ్ టైప్ అనమాట. విలేజ్లో ఎలా అంటే సంతుంటే ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఎలా ఉంటుందో అని ఒక పార్కులో అసలు ఎంత బాగా చేస్తారో చూసారా? సంక్రాంతికి చేస్తారంట. అబ్బా అది వీడియో తీస్తున్నప్పుడే భలే ఉంది అసలు. ఎలా ఎప్పుడు చూడలేదు అనుకున్నాను. నేను హైదరాబాద్ వచ్చి 5 years అయిందండి. నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. నేను వెళ్ళింది ఫస్ట్ టైం వెళ్ళాను. అది కూడా మా పిక్నిక్ ఉందంటే వెళ్ళాను. ఆ పిక్నిక్ నుంచి అయిపోయి వచ్చాక అలాగ వీడియో తీశాను. చాలామందికి తెలుసులేండి, తెలియని వాళ్ళకి అలా వీడియో తీసి స్టార్ట్ చేశాను. ఎలా ఉందో చూడండి. ఇంకా పెద్ద లాంగ్ వీడియో వస్తుంది అనుకున్నాను, కానీ మరి తీయలేకపోయానండి, టైం అయిపోయిందని. అలా షార్ట్లో 3 minutes లోపే ఉంటుంది వీడియో. ఇది తీసినప్పటికే మా పాపతో నాకు అయిపోయింది. అలా తన వెనక ఫాలో అయితేనే నాకు అయిపోయింది, మరి ఇంకేం ఉండదు. చూసారా పాతకాలం సంత ఎట్లా ఉంటుందో అట్లా. చూడండి, భలే ఉంది అసలు. ఒక క్షణము కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే అది ఏంటిది రీలా అన్నట్టు ఉంటుందండి. చాలా బాగుంటుంది. కానీ నేను ఎక్కువ వీడియో చేయలేదులేండి, చాలా తక్కువే చేశాను. కొన్ని వీడియోస్ ఇది కూడా ఉంటుంది, ఫుల్గా అయితే తీయలేదు. అలాగే నా వీడియోస్ చూస్తున్నారండి, లైక్ కొందరే చేస్తున్నారండి, అందరూ చేయడం లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏంటి కావాలి అని మీరు మాకు కామెంట్ చేస్తే కదా మేము ఎలా ఇవ్వాలో ఆలోచిస్తాము. అస్సలు లైక్ లేదు, కామెంటు లేదు. పోనీ సబ్స్క్రైబ్ చేసేయండి, ఓకేనా? బాయ్.